అందరికీ నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన ఒకప్పుడు టీఆర్ఎస్ అన్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా పిలువబడుతుంది. మరి పార్టీకి ఏమైంది? మరి పార్టీ పరిస్థితి రోజు రోజుకు అంటే అనేది తగ్గిపోతుంది. ప్రభావం అనేది అంటే ఆ పార్టీకి అంత ప్రతికూలమైన ఫలితాలే రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి ఉద్యమ కాలంలో మరి టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా పనిచేసింది, మరి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ తో పనిచేసిన అనేక మంది టిఆర్ఎస్ నాయకులు మరి ఏ విధంగా ఉద్యమం చేశారు, మరి ఏ విధంగా తెలంగాణ అనేది సాకారమైంది అన్న అంశం మనకి తెలిసింది. ఇక ప్రస్తుత కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనేది అంటే రాజకీయంగా అంటే ప్రజల్లో ఆదరణ తగ్గిందా, మరి రాబోయే రోజుల్లో అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉంది. అదేవిధంగా మరి 2023 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ విజయ బావుట ఎగురవేస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా మాదే విజయం అంటూ ఇప్పటికే వాళ్ళు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఒకసారి మనం ఈ తెలంగాణ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో 2014 నుండి ఒకసారి సింహావలోకనం కనుక చేస్తే, మరి 2014లో ఎన్నికలు జరిగినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ నుండి 15 మంది ఎమ్మెల్యేలు అందులో పోవడం, ఆ తర్వాత ఆ సంఖ్య కూడా పెరిగింది. అయితే ఆ టైంలో 2014 నుండి 18 వరకు కూడా మరి కేసీఆర్ పథకాలు కావచ్చు, ఇది కాళేశ్వరం లాంటి అంశాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కొంత డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఎలా అంటే కేసీఆర్ మార్క్ అంటామా లేదంటే టిఆర్ఎస్ మార్క్ రాష్ట్రంలో ఎట్లా మనం ఆ మార్కును ఇక్కడ ఆ మార్పు భవిష్యత్తులో కనబడేలా పాలన చేయాలన్న ఒక సంకల్పంతో కేసీఆర్ ముందుకెళ్ళడం జరిగింది. ఇక 2018లో మనం తీసుకుంటే 2018లో దాదాపు 80కి పైగా స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఆ టైంలో కూడా మరి కొంతమంది మరి కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మొత్తం మీద అంటే 2 టర్ములు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. అయితే ముఖ్యంగా ప్రజల యొక్క అసంతృప్తి కారణంగా మరి 2023 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది బిఆర్ఎస్ పార్టీ. మరి అలా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న చర్చ కూడా జరిగింది. అంటే జర్నలిస్టులను అవమానించడం కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అంటే కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు భూ కబ్జాలు కావచ్చు, లేదంటే అహంకార పూరితంగా వ్యవహరించడం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిరసనలు కావచ్చు, ఇవన్నీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారాయి. 2023లో మరి చాలా అంటే 39 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ 39 నుండి కూడా 10 మంది కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ప్రస్తుతం అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇక ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కూడా ఒకసారి మనం చూస్తే మొత్తం తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒక 8 బీజేపీ గెలిచింది, ఒక 8 కాంగ్రెస్ గెలిచింది, ఇక ఎంఐఎం ఒకటి గెలిచింది.
మరి 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేదు, బోని కూడా పుట్టలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అంటే రాజ్యసభలో మాత్రమే నలుగురు ఉన్నట్టున్నారు. ఒక ఆయన పదవి విరమణ పొందబోతున్నారు. ఇక ప్రస్తుతం చూస్తే జూబ్లీ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే మరి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో ఒకసారి మనం చూస్తే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూస్తూ వస్తా ఉంది. జూబ్లీస్ లో అందరూ అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, అనూహ్యంగా కాంగ్రెస్ గెలిచింది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి ఎక్కువ శాతం కాంగ్రెసే స్థానాలను గెలుచుకోగలిగింది. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెసే అధికార పార్టీ కాంగ్రెసే ఎక్కువ స్థానాలను పొందగలిగింది. కేవలం బీఆర్ఎస్ 17-18 స్థానాలకే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విధంగా అంటే కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో ప్రస్తుతం బలపడిపోయిందా, ఇంకా బలపడుతుందా? మరి ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? మరి బీఆర్ఎస్ ఎందుకు ఈ విధంగా తయారైపోయింది? అంటే కేసీఆర్ ను ట్రీట్ చేసినంతగా అంటే ఒక కేసీఆర్ లో ఉన్న గొప్ప నాయకుడిని కేటీఆర్ లో కావచ్చు, హరీష్ రావులో కావచ్చు మరి ప్రజలు చూడలేకపోతున్నారా? అంటే కేసీఆర్ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫామ్ హౌస్ లో ఉండడం, ప్రజలతో ఎక్కువగా మమేకం కాకపోవడం, జిల్లాల్లో పర్యటన చేయకపోవడం, ప్రజా సమస్యల పైన ప్రభుత్వ పథకాల పైన ఆయన ఎక్కువగా మాట్లాడకపోవడం, అనారోగ్య సమస్యలు, వీటన్నింటికి అంటే బీఆర్ఎస్ వెనుకబడడానికి ఇది ఒక కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కేసీఆర్ లో ఉన్న ఆ నాయకత్వ పటిమను కేటీఆర్ లో కానీ హరీష్ రావులో కానీ చూడలేకపోతున్నారు అన్నది ఇక్కడ నిజమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 3 ఎన్నికలు అయిపోయాయి. 3 ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ చాలా దారుణమైన పరిస్థితిని అయితే ఎదుర్కొన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఇంకా మరి రాబోయే రోజుల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, 2023, 2028, 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం వల్లే ఇదంతా జరుగుతుందా అన్న అంశం కూడా చర్చనీయాంశమైంది. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ అంటే మళ్ళీ అంటే బీఆర్ఎస్ పేరు మార్చి మళ్ళీ టిఆర్ఎస్ గా నామకరణం చేయనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి ఎంతో దృఢ సంకల్పంతో పట్టుదలతో మంచి రాజకీయ భవిష్యత్తు కోసం దేశ రాజకీయాలను శాసించడానికి ఆనాడు మరి కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి అని పేరు పెట్టడం జరిగింది. కానీ దేశ స్థాయిలో చతికిలబడమే కాకుండా మరి 2023 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని మరి ఎదుర్కొంది. మరి ఫ్యూచర్ పరిస్థితి ఎట్లా? ఇక్కడ చర్చ జరుగుతా అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీని అంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ అంటే కేసీఆర్, హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకుంటేనే ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడించగలుగుతారు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ మరి ఇక్కడ మనం రాజకీయంగా ఆలోచిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు వెనక్కి వేసి బీజేపీతో జతగడుతుందా? ఒకవేళ జతగడితే మరి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పైన ఎట్లాంటి అభిప్రాయాలు వెల్లువెత్తాయి? అంటే బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయింది, అందుకే మరి ఎన్డీఏలో చేరడానికి బీజేపీతో మరి పొత్తుకు తాపత్రయపడుతుందన్న చర్చ జరుగుతుందన్న భయము బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల్లో అయితే ఉందని నా యొక్క అభిప్రాయం. అలా కాదని మరి ఒకవేళ మళ్ళీ ఒంటరిగా వెళ్తే మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయన్న అనుమానాలు, భయాందోళనలు కూడా
ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ కూడా ఎప్పటి నుండో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ మరి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చెప్పి ఆలోచిస్తాం. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మరి దాదాపు ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ తాము ఎలాగైనా పాగా వేయాలని రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మరి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పార్టీల మధ్యన మరి ఎప్పుడు ఈ పోటీ అనేది నెలకొని ఉంటుంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం కూడా బీజేపీకి అంత ఇష్టం లేదు. ఇదే విధంగా ఇదే తరహాలో రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడితే భవిష్యత్తులో బీజేపీకి కూడా ప్రమాదమైన ఒక ఆలోచనను ప్రస్తుతం బీజేపీ పార్టీ లెక్కలోకి తీసుకుని కొన్ని సమీకరణాలు చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్టయితే కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 2028 లేదా 2029 ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అన్న విశ్లేషణలు కూడా మనకు వినపడతా ఉన్నాయి. మరోవైపు మరి బీజేపీ పార్టీ కక్షపూరితంగా కేసీఆర్ కూతుర్ని తీసుకెళ్లి లిక్కర్ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టింది. అలాంటి పార్టీతో బీఆర్ఎస్ ఎలా జతగడుతుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే ఇక్కడ మరి కాంగ్రెస్ పైన ప్రజల్లో అసంతృప్తి అయినా రగలాలి, లేదంటే కొన్ని రాజకీయ వ్యూహాలైనా తెరపైకి రావాలి. తెరచాటు రాజకీయ వ్యూహం అనేది మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తాయా, మరి ఏ విధంగా జరుగుతుంది, రాజకీయ సమీకరణాలు ఎలా జరుగుతాయి, మరి కాంగ్రెస్ ను మరి రాబోయే ఎన్నికల్లో మట్టు పెట్టాలంటే మరి ఎలాంటి పొత్తులు పెట్టుకుంటే మరి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు మరి తెలంగాణలో బలహీనం చేయొచ్చు అన్న మరి చర్చ ప్రస్తుతం అయితే జరుగుతుంది.